భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యులు ఎడవెల్లి కృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ప్రజలు అందుబాటులో ఉండే నాయకులను ఎంపిక చేసుకున్నారని, కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలను ఎంపిక చేసి టికెట్లను ఇవ్వడం వల్ల ఇంతటి అద్భుతమైన ఘన విజయాన్ని సాధించిందని అన్నారు. ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అధిష్టానానికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. सोनिया गांधी का नायकत्व, प्रियंका गांधी का नायकत्व, అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ కౌంటింగ్ రిజల్ట్స్ లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో, అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం, అప్డేట్స్ ప్రకారం 124 సీట్లు లీడింగ్ లో ఉంది. ఇంకా 130కి చేరొచ్చు. స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ బాగా సభలు సమావేశాలు తిరిగి, అదేవిధంగా అక్కడ స్థానిక నాయకత్వం సిద్దరామయ్య గారు, డీకే శివకుమార్ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని విజయవంతంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారందరినీ అభినందించారు. అదేవిధంగా మోడీ ఒక ప్రధానమంత్రి ఉండి ఒక రాష్ట్రంలో గల్లీ గల్లీ తిరిగి 19 సభలు పెట్టి మొత్తం కూడా ఒక చిన్న లీడర్ లాగా తిరిగాడు. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా అట్లా తిరిగిన సందర్భాలు లేవు. 1, 2 పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేసిపోయేవాడు. ఇంకా కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడానికి కారణం అవినీతి. అక్కడ ఏ వర్క్ జరిగినా 40% అవినీతి జరుగుతుందని అందరూ చెప్తున్నారు. అభివృద్ధి లేదు. దానికి కాంగ్రెస్ బీజేపీకి నాయకత్వ సమస్య ఉంది. కాబట్టి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా తెలంగాణలో కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అదే పునరావృతమవుతుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా విజయకేతనం ఎగరేస్తుంది. ఏదైతే అవినీతి నీతిలో కూరుకుపోయిన కేసీఆర్ మరి తప్పనిసరిగా తన కుటుంబ పాలనను, తన స్థితిని పెంచుకుంటూ ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగులకి ఉద్యోగం లేదు. అదేవిధంగా మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి పంచాయతీరాజ్లో పనిచేసినటువంటి జూనియర్ సెక్రటరీలు సమ్మె చేస్తే వాళ్ళందరినీ తీసేస్తామని చెప్తున్నాడు. అదే విద్యుత్ కార్మికులు సమ్మె చేస్తే 200 మంది ఆర్టిజన్లని తొలగించడం జరిగింది. కాబట్టి ఏ వర్గం కూడా, కార్మికులు, కర్షకులు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా కర్ణాటకలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజయకేతనం ఎగురుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ వచ్చి చాలా సంతోషంగా మరి అధిక సంఖ్య వచ్చి బాంబులు కాల్చి స్వీట్లు పంచిపెట్టుకున్నారు. రేపు తెలంగాణలో కూడా ఏదో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. 10వ తారీఖు జరిగిన కర్ణాటక ఎలక్షన్స్లో ఈరోజు కౌంటింగ్ దాదాపు పూర్తిగా వచ్చింది. ఇప్పటికీ ఉన్న సమాచారం మేరకు 126 సీట్లు కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. స్పష్టమైన మెజార్టీ వస్తుంది. అందుకోసం వేరే పార్టీని కలుపుకొని పోవాల్సిన అవసరం లేదు. ఇన్నిటిలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ విజయానికి కారణం అక్కడ సమిష్టి నాయకత్వం, ఖర్గే గారు, సిద్దరామయ్య, డీకే శివకుమార్, అదేవిధంగా ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అన్ని సభల్లో మాట్లాడి ప్రజల్ని చైతన్యం చేసి కాంగ్రెస్ గెలుపు దిశగా తీసుకురావడం జరిగింది. అక్కడ అభ్యర్థులను కూడా పక్కాగా సెలెక్ట్ చేసి గెలిచే గుర్రాలకే సీట్లు ఇవ్వటం వలన మరి ఇవాళ మంచి పరిణామం ఉంది. మరి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం 2 ముఖ్యమంత్రులను మార్చి ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళందరినీ కూడా రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్షన్లు పెట్టి డబ్బులతో దొడ్డిదారిన గవర్నమెంట్ ఏర్పడినదని ప్రజలకి తెలిసిపోయింది. కాబట్టి ఈసారి ఖచ్చితమైన స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అక్కడ బొంబాయి నాయకత్వంలో ముఖ్యమంత్రి 40% అవినీతి జరుగుతుంది, అభివృద్ధి శూన్యం, గవర్నమెంట్ ఉందో లేదో ప్రజలకు అర్థం కాని పరిస్థితి. అదీనుగాక మోడీ గారు ప్రధానమంత్రి ఉండి కర్ణాటక ఎలక్షన్ని ఛాలెంజింగ్ 19 బహిరంగ సభల్లో మాట్లాడడం అనేది గతంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయలే. ప్రధానమంత్రులు ఏదన్నా వస్తే
ఒకటో రెండో మీటింగులు అటెండ్ చేసి వెళ్ళిపోయేవాడు. దాన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాడు. కాబట్టి దాన్ని నైతిక బాధ్యత వహించాల్సిన బాధ్యత మోదీ గారి మీద ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైతే అవినీతి ఉందో, అక్రమాలు ఉన్నాయో ప్రజలు ఖచ్చితంగా స్పష్టమైన తీర్పు అవకాశం వచ్చినప్పుడు ఇస్తారు. అందులో భాగంగా ఇవాళ మేము భావిస్తున్నాం, కర్ణాటక ఎన్నికలు ఉత్పన్నమైందో అదే రేపు తెలంగాణ వచ్చేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా స్పష్టమైన తీర్పు కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది. ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అవినీతికి పడ్డదో ఇక్కడ కూడా అవినీతికి పాల్పడ్డటువంటి కేసీఆర్ కోట్ల రూపాయలు దండుకొని కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కాకుండా దళిత బంధులో కూడా ఆయనే చెప్పాడు. మనం స్వయంగా దళిత బంధులో మా ఎమ్మెల్యేలు 3 లక్షలు తీసుకుంటున్నారు. 3 లక్షలు 10 లక్షలు 3 లక్షలు తీసుకున్నంటే ఎంత పర్సెంట్ అవినీతి? 30% అవినీతి ఉంది. అక్కడ 40% అవినీతి ఓడించారు. ఈ 30% అవినీతిని కూడా ప్రజలు ఓడించడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చేది రాబోయే కాలంలో దేశంలో కాంగ్రెస్ ఎలయన్స్ ప్రభుత్వం వస్తుంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. దీని మీద హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ భారీ ఎత్తున సమర్థన